భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని గోంపల్లి గ్రామస్తులు ఉపాధి హామీ పనులు గతంలో కష్టపడడం జరిగిందని ఆ కష్టం చేసిన సొమ్మును అధికారులు తప్పుతువ పట్టించి కాచేశారని వారిని తక్షణమే సస్పెండ్ చేసి మా సొమ్మును మాకు రికవరీ చేసి ఇప్పించాలని గత 15 రోజుల క్రితం ఏపీఓ ఎంపీడీఓకి మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ శుక్రవారం తెలిపారు. కష్టపడ్డ కార్మికుల సొమ్మును పక్కదోవ పట్టించిన అధికారులను ఎందుకు సస్పెండ్ చేయట్లేదని శుక్రవారం ఎంపీడీఓ ఆఫీస్ కి కార్మికులు మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓను అడగగా ఉపాధి కార్మికుల పట్ల నాయకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కలెక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి అని దురుసుగా ప్రవర్తించడాన్ని ఇది దుర్మార్గమని ఆయన అన్నారు. సమస్య పరిష్కారంకై కలెక్టరేట్ ముట్టడి తప్ప ఆయన తెలిపారు. ఎండిఓ ఆఫీస్లో ఏ ఒక్కరు కూడా లేరు. మా మొర చెప్పుకోవడానికి ఎవరు కూడా ఎండిఓ ఆఫీస్ దిక్కులేని ఎంపీడీఓ ఆఫీస్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఎండిఓకి ఫోన్ చేసి అడిగినటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా దగ్గరికి రాకండి, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు చేసినటువంటి ఆ సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురావద్దని చెప్పేసి మీరు పోతే పోండి కలెక్టర్ దగ్గర కానీ ధర్నాలు చేసేటువంటి రైట్ మీకు లేదని, ఎందుకు చేస్తున్నారు పని లేక అని చెప్పేసి అనేటువంటి అవహేళన చేసినటువంటి పరిస్థితి చర్ల ఎంపీడీఓది కనపడ్డది. ఈ సందర్భంగా మేము చర్ల ఎంపీడీఓ గారికి చెప్పదలుచుకున్నాం, ఇది మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఈ సమస్య పట్ల మాకు మీ పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈరోజు తప్పు చేసినటువంటి అధికారి పట్ల మీరు ఆ అధికారికి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్య పరిష్కారానికి మీరు బాధ్యత తీసుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే తప్పు చేసినటువంటి అవకతవకలు చేసినటువంటి అధికారిని సస్పెండ్ చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు చెప్పినట్టే నువ్వు కనుక ఈ పని చేయకపోతే కలెక్టర్ అమ్మ దృష్టికి ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకుపోతాం. సమస్యను తీసుకుపోయే ముందు నీ సంగతి ఏంటో తాడోపేడో తేల్చుకొని నీ దగ్గరనే ఈ సమస్య పరిష్కరించుకునే దానికోసం ప్రయత్నం చేస్తాం. నువ్వు చెప్పినట్టు అప్పటికి నువ్వు కనుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి పోతాం. కలెక్టర్ అమ్మ ఇది చర్ల మండల ఎంపీడీ యొక్క పరిస్థితి. కాబట్టి మీరన్నా జోక్యం చేసుకొని ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేసే దానికోసం కార్మికులకు రావాల్సినటువంటి వాళ్ళు చేసినటువంటి పనికి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకు అందించేటట్టుగా చర్యలు తీసుకొని తప్పుడు లెక్కలేసినటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని చట్టపరమైన కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని